నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నేను రీచ్ చేశారు. నువ్వు కనుక నామినేషన్స్లోకి వస్తే నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలని అనుకున్నావు. ఇది గేమ్ ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయింది. నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. మా అమ్మతో కలవటం వల్ల ప్లస్ అయింది అనుకున్నాం, మైనస్ అయింది అనుకున్నాం. మైనస్ అయిందని అనుకున్నాను. ఎందుకు? నేను నామినేషన్లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. చెప్పే కదన్నా మాట్లాడతాను. లేదు కదా, పర్లేదు పర్లేదా. ఒక సీజన్లో ఒక మనిషి 3 సార్లు కెప్టెన్ అవటం ఈ 9 సీజన్స్లో ఎప్పుడు జరగలేదు. విన్ ఆర్ లూజ్, ఇది విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. ఎందుకు ఈజీ కాదనిపించింది? ఒక్కొక్కడు అప్పుడే నామినేట్ అయిన కోపంలో ఉంటాడు, ఇంకొకడు నేను నామినేట్ చేసిన కోపంలో ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడన్న. అవన్నీ దాటేసి నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావు అంటే